ఈ భూమి మీదకి వచ్చి సకల జనుల పాప పరిహార్థమై కలవరి శిలువలో బలి అవ్వడానికి తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను దాసునిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తన దేవత్వాన్ని, తనకున్న మహిమను, తనకున్న గొప్పతనాన్ని పక్కన పెట్టి ఒక మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తమై తన ప్రాణము పట్టి చనిపోయానని తన మాటల్లో వింటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథ లేఖనం లేదా దేవుని మాట లేదా సత్య వేద వాక్కు బయలుపరుస్తున్నటువంటి ఈ మాటను విని గ్రహింపకుండిన యెడల ఎలా మనము బాగుపడదము, ఎలా మనం ఆశీర్వదించబడదము, ఎలా మనము పరలోకానికి ఎత్తబడదము, ఎలా నిత్య రాజ్యములో ఉండగలము. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వాక్యం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము అగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో వస్తున్నాడు, ఏమో చేస్తాడనే భయం మాకు అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆకాశం అంతటిని ప్రకాశింపజేయగలిగిన దేవుడు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుని సేవకునిగా, ఆయనను పూజించే పూజారిగా, ఆయనను ఆరాధించే వ్యక్తిగా చెప్పుతున్నటువంటి దేవుని మాట, ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికో భయపడని అవసరం లేదని, దేవునికి మాత్రమే భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని సృష్టికర్త దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా ఎందుకు ఆ మాట ఆయన సెలవిస్తున్నాడంటే, ఈయన మాత్రమే దేవుడు. ఎందుకని? ఈయన మాత్రమే పుట్టించాడు, ఈయన మాత్రమే సృష్టించేశాడు, ఈయన మాత్రమే సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, ఈయననే సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడు. యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి రాకముందు యెహోవా దేవుడిగా, యెహోవా పేరుతో ఆయన భూమి మీద సంచరించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మన పితరుల కాలం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం యుగ యుగాలలో సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు యెహోవా పేరుతో ఈ భూమి మీద ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించి దేవుడు ఆకాశము నుంచి మాట్లాడి ఆయన రక్షణ సువార్తను రాజులకు అందించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ దేవుడైన యెహోవా, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, మనల్ని పుట్టించిన దేవుడుగా ఉన్నాడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడిగా ఉన్నాడు, మనల్ని పోషిస్తున్న దేవుడిగా ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడిగా ఉన్నాడు, మన కొరకు ఈ సమస్తమును కలుగజేసిన దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడిగా, ఆయనను మాత్రమే పూజించాలని, ఆయనను మాత్రమే ఆరాధించాలని, ఆయనను మాత్రమే కొలవాలని, ఆయనను మాత్రమే చేకొనాలని సెలవిస్తున్నటువంటి మాట నీ దేవుడైన యెహోవా మాట. దేవుని మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి నడిచిన యెడల మనం ఆశీర్వదించబడమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఏ శత్రువు అయితే సాతానుడు పన్నాగాలు పన్ని మనల్ని పాపంలో పడవేయడానికి, లేదా శత్రువుల చేత ధర్మడానికి, లేదా శత్రువుల చేత సంపడానికి, లేదా శత్రువైన సాతాను అగాధములో నుంచి బయటకు వచ్చి అనేకులను అదే అగాధంలోనికి తీసుకోవడానికి వాడు సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాతాను దురాత్మలు
మనుషులలో జొర్రి దేవునికి వ్యతిరేకంగా మనుషులను ప్రేరేపిస్తూ కొనసాగుతూ ఉన్నారు. ఆకాశ మండలమందు జ్యోతుల మండలంలో ఉన్నటువంటి ఈ దురాత్మ సమూహములు దేవునికి విరుద్ధంగా బయలుదేరి పనిచేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒక మాట. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యం. 3 సంవత్సరములు పూర్తయిన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షమ్రోను పట్టణము పట్టబడెను. షమ్రోను అనేటువంటి ఒక స్థానము దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఈ హిజ్కియా అనేటువంటి రాజు ఏలుతున్న సందర్భంలో దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసి పంపించి, ఇదిగో రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తివి, నీవు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి కోపము పుట్టించేలాగున ఎప్పుడైతే ఈ షమ్రోను ఆశ్రయిస్తున్నావో, లేదా షమ్రోను ఆరాధిస్తున్నావో, లేదా షమ్రోను పూజిస్తున్నావో, లేదా షమ్రోను ఉన్నతమైన స్థితిలో చూస్తున్నావో, ఇదిగో దీన్ని చేయడము ద్వారా నాకు కోపము పుట్టించితివి గనుక నేను నిన్ను లేకుండా చేస్తున్నానని దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాడు, గాలి నిప్పు నీరును కలుగజేశాడు. భూమిని దేవుడని మొక్కుతున్నాం, ఆకాశం దేవుడని మొక్కుతున్నాం, గాలిని దేవుడని మొక్కుతున్నాం, అగ్నిని దేవుడని మొక్కుతున్నాం, నీళ్లను దేవుడని మొక్కుతున్నాం. కానీ ఇవన్నీ కలుగజేసిన వాడు దేవుడు. వీటిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించకుండా దేవుడు కలుగజేసిన ఈ పంచభూతాలను దేవుడని మొక్కుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యెడల, నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన యెడల, ఆయన చెప్పిన మాటను, ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యమును, లేదా ఆయన ఆజ్ఞలనగా వాక్యము ధర్మశాస్త్రమును, ఆయన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు, ఆయన సన్నిధిలో గొప్పగా జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తారని, దాన్ని ఆశీర్వదిస్తారని, ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1-2 వాక్యాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుచున్నాను. నా దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను బ్రతికిస్తున్న దేవుడు, నన్ను తన సేవ కొరకై పూజారిగా నిలబెట్టినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుని గురించిన విషయాలు అనేకులకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, లేదా ఈ సత్య స్వార్థను తెలియజేస్తూ ఉన్నప్పుడు, లేదా ఆయన మాటలు నా నోట ఉంచి మనందరము వినేటట్లుగా నన్ను స్వరముగా వాడుకుంటున్న ఆ దేవునికి మహిమ యుగ యుగాలు కలుగును గాక. దీనిని బట్టి నేను ఆయనను సన్నుతిస్తున్నాను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఏమిటి ఆయన కీర్తి? ఆయన చేసిన కీర్తి ఏమిటి? మొట్టమొదట మనల్ని పుట్టించినందుకు ఆయనకు కీర్తి చెల్లించాలి. ఆయన మనల్ని తల్లి గర్భంలో వేసినందుకు ఆయనకు కీర్తి కలిగించాలి. మనము బ్రతికి బట్టగట్టి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఈ భూమిలో ఉన్నాము అని అంటే దీనిని బట్టి ఆయన కీర్తి ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని బట్టి ఆయన కీర్తిని ప్రచురము చేస్తూ, లేదా ఆయన కీర్తి మన నోట ఉండి అనునిత్యము మాట్లాడే వ్యక్తులుగా, ఆయనను ఆరాధించే వ్యక్తులుగా, ఆయనను గణపరిచే వ్యక్తులుగా, ఆయనను మహిమపరిచే వ్యక్తులుగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా
మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అనేకుల ఎదుట ఉన్నతమైన స్థితిలో నిలబెడతారని తన వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యం, దేవుడు ఆయన మాటను శ్రద్ధగా విన్నటువంటి వారి పట్ల ఆయన తృష్ణగొలుచున్నాడు. ఆయన మనల్ని వెతికి పట్టుకోవాలని చూస్తున్నాడు. ఆయనను మనం పరిశోధించి మనల్ని ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఆయన సొమ్ము సంచి పట్టుకొని వచ్చి ఆయన సొమ్మును మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలోనే 17వ వాక్యం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాని నుంచి విడిపించగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సన్నిధి, యెహోవా సన్నిధి లేదా దేవుని సన్నిధి మనము నిలబడడానికి ఇష్టపడినప్పుడు నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. మనము ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడినప్పుడు మనము ఏ చిన్న ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఏ చిన్న ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు, మన మాటలు వింటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట జ్ఞాపకం చేస్తాడు. మరి కుమారు వాడు వివాహం కాకముందు, పెళ్లి కాకముందు చర్చికి వచ్చినప్పుడు చాలా మంచిగా బ్రతికాడు, చాలా గొప్పగా బ్రతికాడు, అనేకులు అడిగిన వాళ్ళకల్లా ఇచ్చాడు. ఇప్పుడు వీడే షైజాపి బిచ్చం అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దొరికిన చోటల్లో అప్పులు చేసి బతుకుతున్నాడు. ఎందుకని? దేవుని నుంచి తప్పిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుని ఆరాధించడం మర్చిపోయాడు, దేవుని మహిమపరచడం మర్చిపోయాడు, దేవుని సన్నిధికి రావడం మర్చిపోయాడు. లోకానుసారమైన బ్రతకడానికి ఇష్టపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన్నట్లుగా, పందులు తినే ఎంగిలి కూడు తిన్నట్లుగా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఎప్పుడైతే పడిపోయాడో, దిగజారిపోయాడో భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాం, తప్పొప్పుకో, పాపం ఒప్పుకో, తండ్రి దగ్గరికి రా, దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు సామాన్యుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది అడిగినా ఇస్తాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అంటే మాట విని ఆ మాటకు పాటుపడి బ్రతకాలి. అప్పుడు ఈ సకల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏ అధికారి అయినా, ఏ ధనవంతుడైనా, ఒక ఆయనకు 200 ఎకరాల భూమి ఉన్నా, 100 ఎకరాల భూమి ఉన్నా, అతని దగ్గర లేనటువంటి ఆ మహాకృప దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత వస్తున్నా మనశ్శాంతి ఉండదు, నెమ్మలం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, బ్రతుకులో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు దిగులు, ఏదో భయం. ఇది అడవాయనో, అదే అడవాయనో, ఇదోడెత్తకపోయినో, అదేడెత్తకపోయినో, అదెంత వాయినో, ఇదెంత వాయినో, ఇదే దిగులు. బతుకంత దిగులు, బాధ, భయము. ఆ బతుకే బతుకుతూ ఉంటారు. కానీ దేవునితో బ్రతకడానికి ఇష్టపడినటువంటి వారికి ఎటువంటి దిగులు, భయము, ఎటువంటి కొరత ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఆజ్ఞను, దేవుని మాట ఆజ్ఞగా పాటించి ఆ మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడ పరిశుద్ధుడా,